ఊహించినట్లే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఏకపక్షంగా అధికార పార్టీ నిర్ణయాలు తీసుకుంది. 15 అంశాలను కూడా చర్చ లేకుండానే దాన్ని ఆమోదించినట్టు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ దశలో సిపిఎం పార్టీ కార్పొరేటర్ గంగరామ్ గారు ఉన్నారు. గంగరామ్ గారు, లోపల ఎట్లా జరిగింది? ఇంతకుముందు కూడా మీరు చూశారు. ఎప్పుడైనా కౌన్సిల్లో ఇంత ఘోరంగా అంటే కొట్లాట్లు, మైకులు విరగొట్టుకునే పరిస్థితి ఉందా? ఎట్లా జరిగింది లోపల కౌన్సిల్ సమావేశం? గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి ఈరోజు బరి తెగించి తెలుగుదేశం కూటమి వ్యవహరించింది. దౌర్జన్యంగా, అత్యంత కిరాతకంగా, ఎటువంటి చర్చ లేకుండా 15వ అంశం ఆమోదించామనేటువంటి చెప్పేసి మేయర్ గారు వెళ్ళిపోయారు. ఇది మున్సిపల్ కౌన్సిల్ యొక్క నామ్స్కి, ప్రమాణాలకి, రూల్స్కి కూడా పూర్తిగా విరుద్ధమైనటువంటిదని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ తెలియజేస్తున్నాం. వాళ్ళు మీడియాను లోపలికి ఎలవ్ చేయలేదు. మీడియాను లోపలికి రమ్మని మేము చెప్పాం. మమ్మల్ని కూడా ఒక దశలో ఎలవ్ చేయనీయకుండా కట్టడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది తప్పని చెప్పాము. మీడియాను ఎందుకు ఎలవ్ చేయట్లేదని అడిగితే మా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, అందువల్ల మేము ఎలవ్ చేయమనేటువంటి పద్ధతి లేదు. గతంలో పోలీసులు ఎప్పుడూ ఎలవ్ చేయలేదు లోపల కౌన్సిల్లోకి. కానీ నిబంధనలు కొనికంగా మేయర్ గారు పోలీసులను కూడా లోపలికి పిలిపించి చట్టాన్ని ధిక్కరించేటటువంటి చర్యలకి పాల్పడి ఆ విధంగా కార్పొరేటర్లందరినీ కూడా బయటకు తోసి నిర్బంధంగా బయట పెట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాదు, అసలు మాట్లాడటానికి కూడా అవకాశం లేదు, చర్చకి అవకాశం లేదు. దౌర్జన్యంగా, మూకుమ్మడిగా ప్రతిపక్ష కార్పొరేటర్ల మీద పైబడి దౌర్జన్యం చేసేటటువంటి చర్యలు పాల్పడ్డారు. అంశాలు ఉన్నాయి, కానీ 15 అంశానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు? ఒకవైపు చూసుకుంటే కేవలం కమ్యూనిస్టులే కాదు, ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా ఆ అంశానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు? గతంలో 75 ఎకరాలు ఆక్రమించారండి. దాన్ని కేవలం 1 ఎకరం 18,000 రూపాయలకే రెగ్యులర్ చేయించుకొని సొంతగా అనిపించి వేల కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్నాడండి. ఇప్పుడు 54 ఎకరాలు కబ్జా చేశారండి. ఆ కబ్జా చేసినటువంటి దాన్ని 5,000 కోట్లు, దాన్ని కూడా ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకొని అనుభవించాలనేటువంటి కుట్ర అండి. ఈ విధంగా ఇంకా పక్కనే ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం కొండ ఉంది, దాంట్లో కొంత కబ్జా చేశారు. ఇంకా పక్కనే ప్రభుత్వ భూమి ఉంది 100 ఎకరాలు, దాన్ని కబ్జా చేయడానికి ప్రణాళిక వేశాడు. అంటే గీతం యాజమాన్యము, ఈ రోజు ఉండేటటువంటి భరత్ విశాఖపట్నం ఎంపీ అనేది భూముల కబ్జాకి కేంద్రంగా మార్చుకున్నాడు గీతంని. అందుకోసమే సిపిఎం పార్టీ కానీ, మిగిలిన సిపిఐ కానీ అందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. విశాఖపట్నం ప్రజానీకం వ్యతిరేకిస్తున్నారు. గీతం విశాఖపట్నంలో కాదని హైదరాబాద్ భూములు ఆక్రమించేశాడు, బెంగళూరు భూములు ఆక్రమించేశాడు, అక్కడ పవర్ పార్టీ ట్యాక్స్ కట్టలేదు, కరెంటు బిల్లు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేశాడు, ఇంకా భూముల్ని కొల్లగొట్టేటటువంటి రీతిలో ఉన్నారు. గీతం యూనివర్సిటీ అనేటువంటిది ఒక అవినీతి కుంభకోణం అనేటువంటిది, అందుకోసమే సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈరోజు చూసుకుంటే విశాఖ కౌన్సిల్ ఎదుట ఇంటా బయట కూడా ఒక తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఈరోజు చూసుకుంటే జీవీఎంసీ కౌన్సిల్లో ఇటు వామపక్ష పార్టీలు అలాగే ఇతర వర్గాలు కూడా పెద్ద సంఖ్యలో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. జీవీఎంసీకి సంబంధించిన స్టాలిన్తో పాటు మరొక కార్పొరేటర్ కూడా ఉన్నారు. ఎప్పుడైనా ఇంతకుముందు కూడా మీరు కార్పొరేటర్గా వ్యవహరించారు, ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? ఎప్పుడూ కూడా చరిత్రలో జరగలేదు. ఈరోజు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయరు అప్రజాస్వామికంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్కి విరుద్ధంగా కూడా ఈరోజు కౌన్సిల్ సమావేశంలో అసలు ఏ రకమైనటువంటి చర్చ లేకుండా 15వ అంశాన్ని ఆమోదించబడిందని చెప్పి ఆయన కుర్చీలో నుంచి లేచి వెళ్ళిపోవడం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి. చాలా అంశాలు ఉన్నాయి ఇప్పుడు శానిటరీకి ఇట్లాంటి అంశాలు, కానీ 15 అంశానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. దీని వెనుక ఏమైనా ప్రాధాన్యత ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయి? 15 అంశాల్లో ఎక్కువ ఏంటంటే స్టాఫ్కి ప్రమోషన్స్ వీటికి సంబంధించే ఉన్నాయి, 1-2 కమ్యూనిటీ హాల్స్కి ఉన్నాయి. కానీ 15వ అంశం అంటే ఈరోజు 54 ఎకరాల భూమికి సంబంధించినటువంటి విషయం. ఇది చిన్న విషయం కాదు ఇది. కనుక ఈ రోజున అక్కడ 20 కోట్ల నుంచి 30 కోట్ల ఎకరం అమ్ముతుంది. కనుక అటువంటి దాన్ని అసలు భవిష్యత్తులో జీవీఎంసీ అవసరాలకు ఆ స్థలం కావాలా లేదా? రెండోది ఏంటంటే గత ప్రభుత్వం కూడా దాన్ని కూలగొట్టింది. కనుక ఆ విధంగా ఏంటంటే ప్రభుత్వ భూమిని 1-2 ఎకరాలు కాకుండా గీతం కాలేజీ వాళ్ళు 54 ఎకరాలు కబ్జా చేసి 50 సంవత్సరాల నుంచి అనుభవిస్తూ ఆఖరికి ఈ రోజు వరకు కూడా ఏ రకమైనటువంటి పెనాల్టీ కానీ ఇంకొక అద్దె రూపంలో కానీ ప్రభుత్వానికి చెల్లించకుండా తక్కువ రేటుకి కాజేయాలనే ఉద్దేశంతో ఈరోజు కౌన్సిలింగ్ నెల 15 రోజులు ఉంది కనుక తెలుగుదేశం మేయర్ ఉన్నాడు కనుక ఈ విధంగా దాన్ని తీర్మానం చేయించుకుని కాజేయొచ్చినటువంటి దాంతో వాళ్ళు ఈ అంశాన్ని పెట్టడం జరిగింది. కనుక ఇది చాలా ఫ్రాడ్ అనేటువంటిది సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. ఇంకా కోర్టుకు అట్లాగే వెళ్ళే ఆలోచన అట్లాంటిది ఏమైనా ఉందా? ఇదే కౌన్సిల్ ఆఖరి నిర్ణయం అనుకుంటున్నారు.
ఇప్పుడు అదే వైసీపీ వాళ్ళు కూడా దీనికి నిరసన తెలియజేశారు, సిపిఐ సిపిఎంగా కూడా మేము నిరసన తెలియజేస్తాం. కనుక దీనికి సంబంధించి వామపక్ష పార్టీలుగా మేము ఎట్టి పరిస్థితులైనా మేము పోరాటం చేస్తాం. కనుక ఆమోదం తెలపలేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఈరోజు కౌన్సిల్ మేయరు కేవలం కుర్చీలో కూర్చొని ఆమోదించబడిందని లేచిపోయాడు. కనుక ఏదైనా ఒక అంశం ప్రజలు కార్పొరేటర్లు 98 మంది చర్చకి పెడతారు తప్ప మేయరు కుర్చీలో కూర్చొని ఆమోదించడానికి కాదు కదా. అందుకనండి దానికి విరుద్ధంగా నడిపాడు. ఎప్పుడూ కూడా చరిత్రలో ఇటువంటి అప్రజాస్వామికంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క సమావేశం జరగలేదు అనేటువంటిది మేము తెలియజేస్తున్నాం. 15 అంశాలు ఆమోదించినట్టు మీరు భావిస్తున్నారా, లేక ఆయన చదివి వెళ్ళిపోయారు? ఆమోదించిన అసలు కౌన్సిల్లో చర్చే లేదు. ఆయన డయాస్ మీద వెనకాల పోలీసులు పెట్టుకుని ఆయనే దాన్ని చదివేసుకుంటూ ఆమోదించా ఉన్నాడు. కనుక ఆయన డయాస్ మీదనే పోలీసులు స్పష్టంగా కనిపిస్తున్నారు. కనుక ఇది చాలా నిరంకుశత్వంగా, ఇది కేవలం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకి విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ అయినటువంటి శ్రీభరత్ యొక్క ఆదేశాల మేరకి ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అట్లాగే బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా ఏంటంటే కొమ్ము కాసి ఈ రకమైనటువంటి అప్రజాస్వామిక పద్ధతిలో కౌన్సిల్ సమావేశం జరిపి తప్పుడు ఆమోదాలు చేసుకోవడం అనేది జరిగింది. కనుక ఇది ఈ విధంగా విడిచిపెట్టినట్లయితే మొత్తం విశాఖపట్నంలోనే ఏ రకమైనటువంటి బంజరు భూములు లేకుండా వీళ్ళు 2029 లోపల కాజేస్తారనేది మనందరికీ కూడా స్పష్టమవుతుందండి. ఇది ఈరోజు జీవీఎంసీ లోపల ఎప్పుడూ లేని విధంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే మేయర్ 15 అంశాలు కూడా అతనే చదివి అది కౌన్సిల్ ఆమోదం తెలిపినట్టు తెలియజేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా చట్టవిరుద్ధం, దీన్ని న్యాయ పోరాటం కూడా చేస్తామని సిపిఎం సిపిఐ పార్టీ కార్పొరేటర్లు కూడా చెప్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, వైజాగ్ నుంచి. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.